హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏస్కరి ఎండి యునాని. నేను మగవాళ్లలో అంగం సైజ్ తగ్గిన, అంగం గర్తి తగ్గిన, సెక్స్ లో టైమింగ్ తగ్గిన, మగతనం తగ్గిన, సెక్స్ లో సాటిస్ఫాక్షన్ తృప్తి తగ్గిన, శృంగారంలో ఈ అన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి యునానిలో చాలా మంది అడుగుతుంటారు, యునానిలో ఎలాంటి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి లోపటి నుంచి. ఒక్కసారి మందులు వాడుకుంటే మళ్ళీ జీవితంలో 50 సంవత్సరాల వరకు నా దగ్గర రారు. నేను ఒకటి చెప్తున్నాను, మా దగ్గర ఒక్కసారి ఒక కోర్స్ వాడుకున్నారనుకోండి, మళ్ళీ మాటికి నా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. మగతనం తగ్గిన వాళ్ళకి చెప్తున్నాను, సెక్స్ లో టైం తగ్గిన వాళ్ళకి చెప్తున్నాను, అంగం సైజ్ పెద్దగా ఉండి చిన్నగా అయిపోయిన వాళ్ళకి చెప్తున్నాను, పెద్దగా ఉన్న సైజ్ షింకేజ్ అయిపోయి తలలాగా తాంబేల్ తలలాగా చిన్నగా లోపడి పోయి కూర్చున్నా అట్లాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను, సైజ్ మళ్ళీ వచ్చేస్తుంది. లేని సైజ్ రాదు, పోయిన సైజ్ మాత్రం మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్న అంగము ఇలా పాడైపోయి ఇలా అయిపోయింది అనుకోండి, ఇలా ఉన్న అంగం ఇలా అయిపోయింది, లేదా ఇలా అయిపోయింది అనుకుంటే అయితే ఇప్పుడు దీనికి యునానిలో ఎలాంటి లోకల్ అప్లికేషన్స్ ఉంటాయంటే ఇవి ఉంది కదండి, ఇది దీని మీద చూడండి, ఇలా 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 చుట్టుపక్కల ఈ పక్కల పైన చుట్టుపక్కల పెట్టి ఇలా లైట్గా మసాజ్ చేస్తే స్తమనం మొదలవుతుంది. గట్టితనం, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగిపోయి మళ్ళీ అంగంలో బ్లాకేజ్ అయిన రక్తనాళాలు కణాలు మొత్తం ఓపెన్ అయిపోతాయండి. ఇట్లాంటి చాలా తేడాలు ఉంటాయి, ఒకటే తేలం కాదండి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లాంటి చాలా ఉంటాయి. అలాగే కొన్ని పట్టీలు ఉంటాయి, 1, 2, 3, 4 ఇక్కడ పట్టీలు ఏంగానే ఫస్ట్ డే నుంచి అంగం లేవడం మొదలవుతుంది. పాడైన సైజు ఎందుకు పాడైపోయింది? ఇక్కడ ఉన్న లోపల ఉన్న కణాలన్నీ కుచించుకోపోవడం వల్ల పాడైపోయిన సైజు, ఇలా అయిపోయిన సైజు, లేకుంటే ఇలా అయిపోయిన సైజు. ఈ సైజు మళ్ళీ బ్లడ్ దీంట్లో ఫుల్ నిండడం వల్ల మళ్ళీ ఆరోగ్యం, పూర్తి వైభవం, పూర్తి యవ్వనం తిరిగి వచ్చేసి మళ్ళీ అంగం దొడ్డుగా గట్టిగా దూసుకుపోతే అమ్మ అని సౌండ్ రావాలి, పార్ట్నర్ సౌండ్. అంగంలో దొడ్డుతనం గడుతున్నప్పుడు సైజ్ పెద్దగా ఉంటే రాదమ్మా, దొడ్డుగా గట్టిగా ఉన్నప్పుడు దూసుకు పెనిట్రేట్ చేస్తే మన పార్ట్నర్ అబ్బాని కేక్ వేయాలి, అది సెక్స్. అంగం సైజ్ చిన్నగుండా పర్వాలేదు, గడుతుండాలా, దాంట్లో దొడ్డుతనం గట్టితనం ఉండాలా, అది మగాడు. నువ్వు మగాడు రా బుజ్జి అంటుంది నీ భార్య, పార్ట్నర్. మెత్తగా ఉంది అంత లోపలి పోయినప్పుడు ఆమెకి ఏం ఫీల్ అవ్వట్లేదు అంటే అక్కడ సెక్స్ సమస్యలు రావటం. మీలో హస్తప్రయోగం అతిగా చేసి సైజ్ చిన్నగా అయిపోయిన వాళ్లకు ఇట్లాంటి క్రీమ్లు ఉంటాయి, దానివల్ల అంగం లావ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఇట్లాంటి తేడాలు ఉంటాయి, స్పెషల్ పట్టీలు ఉంటాయి, దానివల్ల సైజు గట్టిగా లావుగా దొడ్డుగా అవ్వడం ఖాయం. పెద్ద ఉన్న సైజు చిన్నగా అయిపోయినా అది పొడుగు అయిపోతుంది. లేని సైజు, పుట్టుకతో లేని సైజు నేను మాత్రం చెప్పను రాదు, పోయిన సైజు మాత్రం వస్తుంది. విన్నారు కదండి. అట్లాంటి దోషాలు లోపల ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా సంప్రదించండి. మీకు సెక్స్లో ఇబ్బందిగా ఉన్నా మీ సైజుని చూసి చాలా మంది ఫ్రెండ్స్ మాకు చెప్పుకుంటారు, సార్ మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర వెళ్ళినప్పుడు నా అంగం సరిగా అండర్వేర్లో కనిపెట్టలేదు, ఎగతాళి చేస్తుంటారు, నవ్వుతుంటారు నా మీద. పాడైపోయిన సైజు మళ్ళీ వస్తుందండి, దిగులు పడాల్సిన అవసరం లేదు. విన్నారు కదండి. మీలో ఇట్లాంటి సమస్యలు ఉంటే వరల్డ్ వైడ్గా ఈ నెంబర్కు నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని సంప్రదించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే దగ్గర ఉంటే నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.